అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు మనకు టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి ఉదయము మరియు మధ్యాహ్నం సెషన్స్లోనైతే జరిగాయి. అందులో ప్రశ్నల సరళి ఏ రకంగా ఉంది, ఎగ్జామినర్ ఎలాంటి అంశాలపైన ఫోకస్ చేసిండు, ఏ క్లాస్ వరకు ప్రశ్నలు అనేటువంటివి అడిగిండు, అవగాహనకు సంబంధించి ఉన్నాయా ప్రశ్నలు, డైరెక్ట్గా ఉన్నాయా అనేటువంటి అంశాలపైన క్లియర్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కొన్ని ప్రశ్నలు కూడా అభ్యర్థులు చెప్పారు, క్లియర్గా చెప్పిన వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ప్రజెంట్ ఆఫ్టర్నూన్ సెషన్ అంటే ఈవినింగ్ సెషన్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి అనాలిసిస్ చేసుకున్న తర్వాత మనం మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు కూడా చాలా పంపిరు, అవన్నీ కూడా క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఓవర్ వ్యూ అనేటువంటిది రెగ్యులర్గా మనకి ఇచ్చుకోవడం అనేటువంటిది అలవాటు కాబట్టి కంప్లీట్గా ఓవర్ వ్యూ కనుక చూసుకుంటే పొద్దున్న పేపర్ తోటి పోల్చుకుంటే మధ్యాహ్నం పేపర్ కొంత మోడరేట్గా ఉంది. అంటే పొద్దున పేపరే కొన్ని సెషన్స్లో కనుక చూసుకుంటే ఈజీగా అనిపించింది అని అభ్యర్థులు చెప్పిన దాన్ని బట్టి అయితే నాకు అనిపించింది. అభ్యర్థులు రాసిన వారు మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి కంటెంట్ మీరు రెగ్యులర్గా పొందాలంటే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా ఇది ఉపయోగపడ్డది అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ రెగ్యులర్గా మీరు టెట్ డిఎస్సికి సంబంధించి కూడా పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ చేస్తే క్లిక్ చేసిండ్రు అనుకోండి, నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వస్తుంది. ఇక ఓవర్ వ్యూ అనేటువంటి చూస్తే పేపర్ అనేటువంటిది మోడరేట్గా ఉన్నది. తెలుగుకు సంబంధించి ఎప్పుడో వచ్చే విధంగానే ఈజీగానే వచ్చింది. అప్ టు 8th క్లాస్ లోపే మనకు ప్రశ్నలన్నీ కూడా రావడం అనేటువంటిది జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా రెగ్యులర్గా చదివినటువంటి వాళ్ళైతే 30కి 30 కూడా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పడం అయితే జరిగింది. ఇక సైకాలజీ అంటే ఎప్పుడో వచ్చే విధంగానే అప్లికేషన్ ఓరియంటెడ్గా కొన్ని ప్రశ్నలు కనుక చూసుకుంటే 3 లైన్లు 4 లైన్లు 5 లైన్లు కూడా ఉన్నాయని చెప్పారు. 7 నుంచి 8 వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావడం అయితే జరిగింది. అన్ని అప్లికేషనే కాకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. గతంతో పోల్చుకుంటే కొంత సులభంగానే అనిపించింది అనేటువంటి అంశాన్ని, అంటే ఆడ టైం కిల్లింగ్ అనేటువంటిది అవుతుంది కానీ కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళు చేయొచ్చు అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఎప్పుడు వచ్చే విధంగానే మనకు జనరల్గా ఇంగ్లీష్ అనేటువంటి అంశాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్యాసేజ్ కొంత పెద్దగా ఉంది, స్క్రోలింగ్ అయితే టైం కిల్ అయింది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత ఈవీఎస్ పరంగా చూసుకుంటే మనకు ఎక్కువ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే 8th వరకు కవర్ అయినాయి. 1-2 క్వశ్చన్లకు మించి 9th 10th వరకు వెళ్ళలేదు. అది కూడా 8th వరకు అన్ని అంశాలను నేర్చుకుంటే కనుక ఆ క్వశ్చన్స్ కూడా చేయొచ్చు అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మ్యాథ్స్ పరంగా చూసుకుంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చాలా క్వశ్చన్స్ అనేటువంటి చేయొచ్చు. ఒక 5-6 క్వశ్చన్స్ మాత్రం మ్యాథ్స్ వాళ్ళు అయితేనే, లేదంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తేనే చేయడానికి అవకాశం ఉండే విధంగా ఉన్నాయనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు చెప్పారు. ఈ రకంగా ప్రశ్నల సరళి అనేటువంటిది అయితే ఉన్నది. మెథడాలజీ పరంగా చూసుకుంటే మనకు 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేటువంటివి డైరెక్ట్గా ఇచ్చి మిగిలినటువంటివి అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇవ్వడం జరిగింది. దుశ్శాస్త్రవణ బోధనాపకారాలకు సంబంధించి సైకాలజీలో అడిగిరట, మెథడాలజీలో కూడా అడిగినరట. ఈ రకంగా టోటల్గా ఓవర్ వ్యూ అనేటువంటిది పేపర్ అనేటువంటిది మోడరేట్గానే ఉన్నది. దాని తర్వాత అంటే చదవని వాళ్ళకి టఫ్ అనిపించవచ్చు కానీ చదివిన వాళ్ళకైతే మోడరేట్గానే ఉంది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు చెప్పారు. మీరు కూడా మీకు ఎలా అనిపించిందో ఆఫ్టర్నూన్ సెషన్ రాసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూద్దాం. ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి క్లారిటీగా చెప్పిన వాటికి సంబంధించి మన జెండా రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. నీటిని సుమంత విడదీసి రాయండి అడిగిరట. నీటిని ప్లస్ ఇసుమంత పద్యం అనేటువంటిది ఈజీగానే వచ్చిందట. సుమతి శతక పద్యం వచ్చిందట. మకుటం అడిగిందట దీనికి సంబంధించి. దాని తర్వాత నెక్స్ట్ గద్యం కూడా ఈజీగానే ఉన్నది, పెద్దగా రాలేదు, స్క్రోల్ చేయడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ కాలేదు, ఈజీగానే చిన్నగానే వచ్చింది. క్వశ్చన్స్ ఇందులో నుంచి 4 ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయి అనేటువంటి అంశాన్ని అబ్బాయిలు చెప్పారు. యుగ్మం అనేటువంటి పదానికి అర్థం జంట. అమ్మో అనేటువంటి గీత గీసిన పదం ఏందని అడిగిరట, అవ్యానికి రిలేటెడ్గా. మాతలకు మాత సకల సంపత్ సమేత అని తెలుగుదనాన్ని అనువనున గుబాలింపజేసినటువంటి కవి ఎవరని అడిగినరట. అంటే ఇట్లా అడిగినట్టున్నారు అది, కానీ అంటే మొత్తంగా ఆయన మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది. గుర్రం జాషువాకు సంబంధించి పొట్లపల్లి రామారావు గారి రచన కానిది ఏది అని అడగడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, దాని తర్వాత ఇవన్నీ కవితా సంపుటాలు. మహాత్మాంశం, జీవితము, ఖండికలు ఇవన్నీ ఈయన రాసిండు. జైలు కథల సంపుటి కూడా రాసిండు. అవి కాకుండా ఏది ఉంటే అదే ఆన్సర్ అనేటువంటిది అయితే అవుతుంది. ఎగ్గులు అనేటువంటి దానికి సంబంధించి అర్థం అడిగినరట. నిందలు అనేటువంటిది. ఏ కులము అనేటువంటిది ఏ కవితా సంపుటి నుంచి తీసుకోబడింది అన్నారట. ఏ కులము అనేటువంటి పాఠ్యాంశం అనేటువంటిది కనుక చూసుకుంటే జన్మ హక్కు అనేటువంటి దాని నుంచి కవితా సంపుటి నుంచి అయితే తీసుకోవడం అయితే జరిగింది. స్నేహబంధము పంచతంత్రంలోని ఈ భాగంలోనిది అన్నారట. మిత్రలాభము అనేటువంటి దాని భాగంలోనిది. ఇక్కడ మేఘానికి పర్యాయ పదం కానిది ఏది అని అడిగినట్ట. పర్యాయ పదం అంటే పదజాలం నుంచి కూడా మనకు దాదాపు 3 నుంచి 5 ప్రశ్నలు అనేటువంటి రెగ్యులర్గా కవర్ అవుతున్నాయి. వెనకాలన్న
పదజాలం చూసుకోండి. మనం చెప్పిన దానిలోకి వెళ్ళి కూడా 2-3 ప్రశ్నలు అనేటువంటివి వచ్చినాయంట. నవరసాల్లో ఒకటి కానిది క్రోధము ఆ రకంగా ఇచ్చేసి కానిది ఏదని అడిగినట ఉపవాచకానికి రిలేటెడ్గా. తల్లిదండ్రులు సమాసం అడిగినట్ట ద్వంద్వ సమాసం అవుతుంది. పూర్వస్వరము పరస్వరం ఉంటాయి కదా, ఆ పూర్వస్వరానికి సంబంధించిన డెఫినేషన్ పైన క్వశ్చన్ అడిగారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందిన కవి ఎవరు అని అడిగినట కంచర్ల గోపన్న అండి. ఈ రకంగా తెలుగుకు సంబంధించి అయితే ఈజీగానే ఉంది. సైకాలజీ డైరెక్ట్ బిట్లు 7 నుంచి 8 అప్లికేషన్ ఓరియంటెడ్గా మిగతా రావడం అయితే జరిగింది. పియాజెకి సంబంధించి స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కోల్బర్గ్ కొయిరల్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, యత్నదోష అభ్యసన సిద్ధాంతము, వికాస నియమాలు, వికాస కృత్యాలు. పోయినసారి నుంచి రెగ్యులర్గా వికాస కృత్యాలపైన కూడా ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి వికాస నియమాలు, పెరుగుదల వికాసం ఎంత ఇంపార్టెంటో ఈ వికాస కృత్యాలపైన కూడా మీరు ఫోకస్ చేయాలి. మూర్తిమత్వము అనేటువంటి దానిపైన ఒక ప్రశ్న, నియంత్రిత్వ పెంపకం పిల్లల పెంపక శైలి పైన కూడా రెగ్యులర్గా మనకు ప్రశ్న అనేటువంటిది అడుగుతున్నారు. బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న అడిగారు. అభ్యసన బదలాయింపు అనేటువంటి దానికి సంబంధించినటువంటి ప్రశ్న అనేటువంటిది కూడా గతంలో నుంచి రెగ్యులర్గా రావడం జరిగింది. పొద్దున కూడా రావడం జరిగింది, ఇప్పుడు కూడా రావడం జరిగిందంట. ఆర్టీ 2009కి సంబంధించి ఉపాధ్యాయుల సంఖ్య అంటే 150 నుంచి ఈ రకంగా ఉంటే 200 వరకు ఉంటే ఎంత అని ఈ రకంగా మనకు ప్రశ్న అనేటువంటిది అడిగారు. కాబట్టి ఆర్టీ 2009లో ఉన్నటువంటి సెక్షన్స్ అనేటువంటి కూడా చూసుకోండి. ఎన్సిఎఫ్ 2005, దాని తర్వాత ఆర్పిడబ్ల్యూ 2016, తర్వాత పిల్లలకు సంబంధించిన పోక్సోకి సంబంధించి కూడా కొత్తగా అడుగుతున్నారు. ఉదయం సెషన్లో అడిగిండు కాబట్టి సెక్షన్స్ కూడా చూసుకోండి. ఎవరైనా ఉంటే కనుక వెళ్ళి ఇప్పుడు కొత్తగా ఏం చూసుకోకండి. క్వశ్చన్ పేపర్ అనేటువంటి పెద్దగా ఇబ్బంది పెట్టే విధంగా లేదు అని చెప్పడానికే, కొన్ని ప్రశ్నలు తెలిసినవి చెప్పడానికి మాత్రమే ఈ వీడియో. మిమ్మల్ని కంగారు పెట్టడానికి అయితే కాదు, ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ అనేటువంటిది కనుక చూసుకుంటే యాజ్ యూజువల్గా ఒక ప్యాసేజ్ పెద్దగా వచ్చిందట, స్క్రోలింగ్ అయితే టైం కిల్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివైజ్, ప్యాసివైజ్, యాంటోనిమ్స్, సినోనిమ్స్, ప్రిపోజిషన్స్, క్వశ్చన్ ట్యాగ్, కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ అనేటువంటిది ఈ రకంగా మనకు రావడం అనేటువంటిది అయితే జరిగిందట. మిగిలినటువంటివి ఏమన్నా ఉంటే కనుక మిస్ అయినవి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. క్వశ్చన్ పేపర్ మీకు ఎట్లా అనిపించిందో కూడా ఖచ్చితంగా తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక ఈవీఎస్ కనుక చూసుకుంటే ఎక్కువగా మనకి 8th క్లాస్ లోపే ప్రశ్నలు అయితే అడిగారు. 1-2 ప్రశ్నలు 9th 10thకి వెళ్ళొచ్చు. రాజధాని అంటే బీహార్కి సంబంధించి పాట్నా, దాని తర్వాత జైపూర్, ఈ రకంగా పాట్నా నుంచి జైపూర్కి ఈ రకంగా పోతే ఎట్లా అని మన ఏ దిశలో ప్రయాణించిండో ఆ రకంగా అడిగినట. పశ్చిమ దిశకు అయితే ప్రయాణిస్తాడు. మరి ఏ దిశకు అడిగిండా, ఏ దిశ నుంచి క్లియర్గా ఒకసారి చూసుకోండి. తర్వాత పంచాయతీ కార్యదర్శి విధికి రిలేటెడ్గా ఒక ప్రశ్న అనేటువంటిది అయితే అడిగారట. నెక్స్ట్ ప్రజలచే పరోక్షంగా ఎన్నుకోబడేవారు ఎవరు అని మున్సిపల్ చైర్మన్కు సంబంధించి ఒక ప్రశ్న. కిరంజన సంయోగక్రియ పైన ఒక ప్రశ్న. రక్షక పత్రాలు ఏం పనిచేస్తున్నది అనేటువంటిది దానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న. మిగిలినటువంటివి కనుక చూసుకుంటే అన్ని గుర్తు చేసుకోలేకపోయినారు. ఎవరైనా మీరు రాసిన వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తూ ఉంటే మిగిలినటువంటి ఈవీఎస్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీకు ఓపిక ఉంటే టైప్ చేసి పెట్టండి, మిగిలిన వాళ్ళు కూడా చూసుకుంటారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఇది మ్యాథ్స్కి సంబంధించినటువంటి దాదాపు 20 ప్రశ్నలు అయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయొచ్చు. మిగిలినటువంటి 4 ప్రశ్నలు కనుక చూసుకుంటే 4 నుంచి 5 వరకు అట్లా మ్యాక్సిమం అంటే ఒక మ్యాథ్స్ వాళ్ళు చేయగలిగే విధంగా, లేదంటే ఎక్కువ నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా కూడా ప్రాక్టీస్ చేస్తేనే చేసే విధంగా అయితే వచ్చింది. మిగిలినంతా కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేయొచ్చు, మ్యాథ్స్ వాళ్ళు అయితే సులభంగానే చేయొచ్చు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు. 2 సంఖ్యల కాసాగు గాసాబాల వరుసగా 20, 240. ఇందులో మొదటి సంఖ్య 4చే గుణించగా భాగఫలం 15, శేషం 0 అయినా రెండవ సంఖ్య ఏదని ఈ రకంగా అడిగినట్ట. ఈ రకంగా అభ్యర్థి చేసి పంపించడం అయితే జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. వీటన్నిటిని క్లియర్గా మీకు వివరిస్తాను. అన్నీ చెప్తే మనకు టైం ఉండదు కాబట్టి క్వశ్చన్స్ ఏ రకంగా వచ్చినాయో చూసుకోండి. దీర్ఘగణం యొక్క ముఖాల సంఖ్య ఎంత అని అడిగినట్ట. నెక్స్ట్ 6, 8, 9, 4లచే ఏర్పరచగలిగే అతిపెద్ద సంఖ్య ఏదని ఈ రకంగా సింపుల్గా అడిగారు. 19 యొక్క గుణిజం కానిది ఏదని అడిగారు. 19 ఎక్కం వస్తే ఈజీగా వచ్చినట్టే. నెక్స్ట్ కనుక చూసుకుంటే అంటే పెద్దగా ఇచ్చినట్టున్నారు, అంత ఈజీగా ఇవ్వకపోవచ్చు. అంటే 19 ఎక్కంలో క్యాన్సిల్ చేయగలిగితే మీరు ఈజీగా చేయొచ్చు అని నా ఉద్దేశం. 676 అంటే మొక్కలను ఈ రకంగా సమాన వరుసలో అడ్డము నిలువు చెట్లు ఎన్ని వరుసగా పెట్టొచ్చు అని ఈ రకంగా దానికి రిలేటెడ్గా అడిగిరట. చెక్ చేసుకోండి ఒకసారి ఈ రకంగానే వచ్చినాయో లేదో. ఒక సమావేశంలో 645 కుర్చీలు గలవు, అందులో 1/3 వంతు హాజరు కాలేదు, అయినా ఖాళీగా ఉన్నటువంటి కుర్చీల సంఖ్య ఎంత అని ఈ రకంగా మనకు అడిగారు. క్లియర్గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అతి చిన్న సరి సంయుక్త సంఖ్య 2 అంకెల అతిపెద్ద బేసి ప్రధాన సంఖ్యల మధ్య లబ్ధం ఎంత అని అయితే అడగడం అయితే జరిగింది. దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఇప్పటివరకు చూసినవన్నీ కూడా ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన ప్రశ్నలు. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే మనము మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నల సరళి చూద్దాం. ఆ పేపర్ కూడా మార్నింగ్ సెషన్లో వచ్చింది కూడా మోడరేట్గానే ఉంది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం జరిగింది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగానే ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయి. ఈవీఎస్లో కూడా 1, 2, 9th 10th ఆ రకంగా టచ్ చేశారు. మిగిలినవన్నీ కూడా 8th క్లాస్ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి కానీ గతంతో పోలిస్తే ఈజీగానే ఉన్నది అనేటువంటి అంశాన్ని అభ్యర్థులు చెప్పారు. అంటే రెగ్యులర్గా చదువుతున్న వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది, ఆ అంశాన్ని గుర్తుపెట్టండి.
చీకటికి సంబంధించినటువంటి పర్యాయ పదము ద్వాంతము, షడ్రుచులు సమాసము ద్విగ సమాసము, ఆలికి పర్యాయ పదం కానిది మిగులు, సీమకి నానార్థం కానిది ఏదని అడిగిరట. మొన్ననే మనం మాట్లాడుకున్నాం. అతడెక్కడ అనేటువంటిది ఏ సంధి అనేటువంటిది ఉత్వ సంధి. ఫాస్ట్గా ఒకసారి చెప్తాను, చెక్ చేసుకోండి. అతడు ప్లేస్ ఎక్కడ, మిగిలినవి ఏమైనా ఉంటే కనుక మిస్ అయినవి ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మిగిలిన వాళ్ళకు కూడా ఆన్సర్స్ అనేటువంటిది తెలియడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మీకు ఎట్లా అనిపించిందో కూడా తప్పకుండా తెలియజేయండి. కొరవి గోపరాజు రచన ఏది? సింహాసన ద్వాంతరింశిక. జైలు కథా సంపుటి ఎవరి రచన? పొట్లపల్లి రామారావు. ఇది ఉదయం వచ్చింది. మధ్యాహ్నం ఏమో అది కానిదేది, ఆయన రచన కాదని ప్రతిసారి వస్తుందండి ప్రతి సెషన్లో టెట్లలో. తొలి తెలుగు రామాయణం కూడా ఇది చాలా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా రావడం అయితే జరిగింది. రంగనాథ రామాయణం. యావారాలు అంతస్తాలు, ఆమె వచ్చి భోజనం చేస్తుంది ఏ కాలాన్ని? వర్ధమాన కాలానికి సంబంధించి పారాగ్రాఫ్ అనేటువంటి నాగోబా జాతర గురించి ఇచ్చినట్టే ఈజీగానే వచ్చింది. పోయం అనేటువంటిది కూడా ఈజీగానే ఇవ్వడం అయితే జరిగింది, ఇబ్బంది అయితే పెట్టడం లేదు. తెలుగు అనేటువంటిది ఈజీగా 30కి 30 స్కోర్ చేయొచ్చు అంట. పల్లెటూరు పిల్లగాడ ఎవరి రచన? సుద్దాల హనుమంతు. తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఆలోచించండి చెప్పండి దీని కొరకు ఉద్దేశించబడింది. పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఉన్మీకీకరణకు సంబంధించింది. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెక్టు, లఘు పరీక్షలు ఈ మూల్యాంకానికి సంబంధించినవి, నిర్మాణాత్మక మూల్యాంకానికి రిలేటెడ్గా ఈ రకంగా ప్రశ్న అనేటువంటిది అయితే రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే సైకాలజీ పరంగా చూసుకుంటే మనకు పెరుగుదల, వికాసం, అభివృద్ధికి సంబంధించింది రిలేటెడ్గా ప్రధాన కారణం ఏంటి అని అడిగినట. దీనికి రిలేటెడ్గా ఇది మీకు క్లియర్గా అనిపించకపోవచ్చు, నేను చదువుతాను చూడండి. క్రింది ఒకరు వికాస దశల గురించి తెలియజేయలేదు అని అడిగినట్ట ఒకటి క్వశ్చన్. నెక్స్ట్ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఇక్కడ షాజాను ఒక అబ్బాయి చిన్ననాటికి ప్రతి చిన్నదాన్ని కోపం తెచ్చుకొని కొట్టడం చేస్తుంటాడు. ఇది ఇలాగే కొనసాగితే సమస్య అవుతుందని భావించి తన తల్లిదండ్రులు తనకు సంబంధించి ఆ సమస్యను మార్చాలంటే ప్రయత్నం చేసి మొత్తానికైతే సవరించినట్టు. అకస్మాత్తుగా పిల్లవాడు ఒకరోజు మళ్ళీ అదే పనిగా కోపం వచ్చి కొట్టడం అనేటువంటిది అయితే చేస్తారు అని ఇక్కడ పావలోవ్ సిద్ధాంతానికి రిలేటెడ్గా ప్రశ్న అయితే అడిగారట. క్లియర్గా చూసుకోండి. ఈ రకంగా సాయి అనే పాఠశాల విద్యార్థి ప్రతిరోజు ఉదయం 7 గంటలకు నిద్ర లేచి 7:30కు ఈ రకంగా ఇది క్లియర్గా కనిపిస్తలేదు. ఇది కూడా సహజాతల అలవాటుకు సంబంధించి సహజాతల అభిరుచి ఏ రకంగా రిలేటెడ్గా మనకు ప్రశ్న అయితే అడిగినట. క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే అప్లికేషన్ ఓరియంటేషన్ అనేటువంటిది ఉంటుంది, కానీ కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే సులభంగానే చేయొచ్చు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు. క్రింది వాటిలో అసాంఘిక లక్షణం ఏదని అడిగినట్ట. నెక్స్ట్ సారూప్యతకు రిలేటెడ్గా ఒక ప్రశ్న, దాని తర్వాత NCF 2005 లర్నింగ్ వితౌట్ బర్డెన్ గురించి ఒక ప్రశ్న అయితే అడిగారట. పోక్సో యాక్ట్ అనేటువంటిది అడుగుతున్నారు. పోక్సో యాక్ట్ 2012 అనేటువంటి చూసుకోండి, కొత్తగా రెగ్యులర్గా అడుగుతూ ఉన్నాడు. దాని తర్వాత దీనికి సంబంధించి సెక్షన్ 21 ప్రకారం నేరాలకు పాల్పడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది అని అడిగినట. ఒకటి కంటే ఎక్కువ వైకల్యం గల పిల్లల్ని RPW యాక్ట్ 2016 ప్రకారం వీరిలో చేర్చారని అడిగినట. బహుళ వైకల్యం కలిగినటువంటి పిల్లల్లో ఇక్కడ సౌలభ్యకర్త, ఈ రకంగా మ్యాచ్ ద ఫాలోయింగ్, మార్గదర్శి, ప్రేరేపకుడు, ఈ రకంగా రిలేటెడ్గా ఒక ప్రశ్న అడిగారట. నెక్స్ట్ రక్షక తంత్రాలు ఏకీకరణకు రిలేటెడ్గా ఒక క్వశ్చన్ అనేటువంటిది అడిగారు. మార్గదర్శకత్వం గురించి బ్రూనర్ రిలేటెడ్గా అంతర్బుద్ధికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న. బినేట్ సైమన్ ప్రజ్ఞా పరీక్షలకు రిలేటెడ్గా, TLM రిలేటెడ్గా మనకు ఒక ప్రశ్న అనేటువంటిది అయితే ఈ రకంగా సైకాలజీ నుంచి అయితే రావడం అనేటువంటిది జరిగింది. తర్వాత మ్యాథ్స్కి సంబంధించి ఈ రకంగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా రాసి పంపించిన వాళ్ళందరికీ కూడా పేరున థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అనేక దూర ప్రాంతాలకు వెళ్ళి ఓపికతో ఇవన్నీ కూడా అడగగానే పంపించడం అనేటువంటి ఈజీ విషయం కాదు. ఖచ్చితంగా పంపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. ఒక సమద్విభావ త్రిభుజంలో 2 కోణాల మొత్తము సమానము, 3వ కోణము ఈ రకంగా దానికి రిలేటెడ్గా కోణాలకు రిలేటెడ్ ఇలాంటి ప్రశ్నలు ప్రీవియస్గా మనం చాలా డిస్కషన్ అనేటువంటి చేసుకున్నాం. ఇక పవర్ది ఘాతాలకు రిలేటెడ్గా ఒక ప్రశ్న, ఈ చతురస్రం కింది వాటిలో సరైనది కాదు అని అడిగిండట. ఈ రకంగా మొన్ననే మనం మ్యాప్ చెప్పుకున్నాం కదా, ఆ మ్యాప్ చూసి కళ్ళు మూసుకొని పెట్టొచ్చు అని చెప్పడం అయితే జరిగింది. చాలా ఈజీ టెక్నిక్ అనేటువంటి చెప్పిన ఒక 2 రోజుల క్రితమే మీకు చెప్పిన. క్లియర్గా ఒక వీడియో చూసుకోండి, దాని కింద కామెంట్లో కూడా చాలా మంది చేశారు ఈరోజు ఈ ప్రశ్న వచ్చింది అనేటువంటిది. ఈ రకంగా మనకు రెగ్యులర్గా క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీకు అందించబడుతుంది. ఇక సైకాలజీకి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఆల్రెడీ మనం చూసినాం. చూడండి, ఇంకేమైనా కవర్ కానీ ఏమైనా ఉంటే ఇందులో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ 220లో 40% ప్లస్ 120లో 30% ఎంత? రెక్టాంగిల్ అండ్ స్క్వేర్కి రిలేటెడ్గా ఒక ప్రశ్న, ఈ రకమైనటువంటి ఒక ప్రశ్న. దాని తర్వాత క్రింది వాటిలో సౌష్ఠవంగా గీసినప్పుడు 2గా విడిపోయేది హెచ్కు సంబంధించి ఒక ప్రశ్న. A అండ్ Bలు కలిసి ఒక పని 20 రోజుల్లో చేయగలరు. అదే పని 15 రోజుల్లో చేస్తే ఇరువురి వాటా 1200 అయితే ఏ యొక్క వాటా ఎంత అని ఈ రకమైనటువంటి ప్రశ్న కనుక చూసుకొని పోయినసారి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. రెగ్యులర్గా మన ప్రీవియస్ మ్యాథ్స్ క్వశ్చన్స్లో మనం డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. 12 గంటలు నిమిషాలు సెకండ్లకు రిలేటెడ్గా నిమిషాలు ఆ రకంగా దాని కాలానికి రిలేటెడ్గా ప్రశ్న సమానం చేయమన్నారట నిమిషాల సంఖ్యకు.
రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య ఎన్ని అకర్ణీయ సంఖ్యలు అనేటువంటివి ఉంటాయన్నారు? అనంతం ఉంటాయండి. మనకు దానికి సంబంధించి చాలా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసుకున్నాం. ప్రీవియస్ మ్యాథ్స్ క్వశ్చన్స్ చాలా చేసినండి మీకు. దాదాపుగా అవే ప్యాటర్న్స్లో క్వశ్చన్స్ అనేటువంటి వచ్చినాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం కనుక చూసుకుంటే ఖచ్చితంగా వాటిని చూసుకోండి. క్రింది వాటిలో అతి చిన్న ప్రధాన సంఖ్య ఏది? 2 అనేటువంటిది సరి ప్రధాన సంఖ్య అనేటువంటిది అవుతుంది. జలబలున్న శాసనంలో పద్యాలు ఈ ఛందస్సులో ఉంటాయి, కంద ఛందస్సులో ఉంటాయి. సప్తమి విభక్తి పద్యాలు అందున్ ఇందున్నన్. ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి కూడా అన్నీ క్లియర్గా పంపించండి. ఒకసారి స్క్రోల్ చేస్తాను, చూసే ప్రయత్నం అయితే చేయండి. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ అంటూ ఈ రకంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ అని ఈ రకంగా ఇవ్వడం జరిగిందంట. నెక్స్ట్ చూసుకుంటే కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఈ రకంగా మోనోటనస్కి సంబంధించి అడిగిర్రు. స్పీచ్ సౌండ్స్కు రిలేటెడ్గా ఒక ప్రశ్న. విచ్ ఇస్ కాల్డ్ మ్యాగ్నా కార్టా అని మెకాల మినట్కి రిలేటెడ్గా ఒక ప్రశ్న అడిగినట్ట. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఓరల్ డిస్కోర్స్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ అంటూ ఈ రకంగా మనకు రోల్ ప్లేకి రిలేటెడ్గా ఒక ప్రశ్న. ఈ రకంగా ఇచ్చే స్టేట్మెంట్ ఏబిసిడిలో ఏది రాంగ్ అని అడిగినట్ట. రీఅరేంజ్ అంటే మనం ఏబిసిడి ఇచ్చేసి ఈ రకంగా పీక్యూఆర్ఎస్ వాటిని ప్రాపర్గా మనం అరేంజ్ చేయాలి. నెక్స్ట్ చూసుకోండి ఒకసారి క్వశ్చన్స్ కూడా ఈ రకంగా అవేనా కాదా అనేటువంటి చాలా గుర్తు చేసుకొని పాపం వాళ్ళు క్వశ్చన్స్ అన్నీ కూడా గుర్తు చేసుకొని పంపించడం అనేటువంటి జరిగింది. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ ఈ రకంగా ఒక ప్రశ్న. నెక్స్ట్ విచ్ ఈజ్ మోర్ యూస్ఫుల్ ఇన్ ద ఇంగ్లీష్ క్లాస్ రూమ్ అట్ ప్రైమరీ లెవెల్ పిక్చర్స్కి రిలేటెడ్గా ఒక ప్రశ్న అయితే అడిగారట. నెక్స్ట్ హీ రైట్స్ విత్ ఎ పెన్ ఈ రకంగా ప్రిపోజిషన్స్ అడిగారు. నెక్స్ట్ యాక్టివైజ్ ప్యాసివైజ్ అని అడిగారు. నెక్స్ట్ చూసుకుంటే ఈ రకంగా మనకు ఈ రకమైనటువంటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఈ రకమైనటువంటి ప్రశ్నలు అనేటువంటివి అయితే సెంటెన్స్ ఏది అని అడిగినట. అంటే క్వశ్చన్కి సంబంధించి అంటే ఇంటరాగేటివ్, ఆ రకంగా డిక్లరేటివ్, ఇంటరాగేటివ్ క్వశ్చన్కి సంబంధించి అడ్వర్బ్ రిలేటెడ్ ఒక క్వశ్చన్. దాని తర్వాత ఇది క్లియర్గా కనిపిస్తలేదు. ఆపోజిట్ వర్డ్ అనేటువంటిది లూరేది దానికి సంబంధించి అయితే ఒకటి అడిగినట. ఈ రకంగా ప్రశ్నల సరళి అనేటువంటిది ఉదయం సెషన్లో కూడా రావడం అయితే జరిగింది. ఈజీగానే ప్రశ్నలు అనేటువంటివి వచ్చినాయి. ఈవీఎస్కి సంబంధించి కూడా మనకు కనుక చూసుకుంటే ఇక్కడ పైన మనం చూడవచ్చు. ఈవీఎస్లో కనుక చూసుకుంటే మనకు సేమ్ అప్ టు 8th క్లాసు లోపనే కవర్ కావడం అయితే జరిగింది. ఎక్కువ 1-2 క్వశ్చన్స్ కనుక చూసుకుంటే 9th 10th వరకు అయితే వెళ్ళినారు. మిగతా అన్ని కూడా చేయొచ్చు ఈజీగానే. గతంతో పోలిస్తే ఈజీగానే వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈరోజు ఉదయం మరియు మధ్యాహ్నం సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నల సరళి ఏ రకంగా ఉన్నది, ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇవి కాకుండా లేదంటే మీ అభిప్రాయాలు కూడా వేరుగా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.